హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? పచ్చిపులుసు చేద్దామని ఆలోచనతో చక్కగా 3 ఉల్లిపాయలు, పెద్ద పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. 7 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. చక్కగా కొత్త చింతపండుతో పచ్చిపులుసు చేద్దామని చెప్పి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బయట పెట్టానండి. చింతపండు కూడా తీసుకొస్తాను. ఇదిగోండి కొత్త చింతపండు. ఒక్కొక్క ఇత్తకాయ రాలుతూ ఉందండి. ఫస్ట్ చక్కగా ఈరోజు చేద్దామని ఆలోచనతో ఒక్కొక్క ఇత్తకాయ ఒలిచేసి చక్కగా ఈ పచ్చిపులుసు చేద్దామని ఆలోచనతో దీన్ని ఒలుస్తున్నామండి. పచ్చిపులుసు కావాల్సిన పచ్చిమిరకాయలని నేను చిన్న మంట మీద వేసుకుంటున్నాను. చూసారా, పచ్చిపులుసు చేద్దాం అనుకున్న కొత్త చింతపండు హుషారుగా చేద్దాం అనుకుంటే ఉల్లిపాయలు కొత్త ఉల్లిపాయలు ఏడిపించింది. ఏ విధంగా ఏడ్చాను చూడండి. అసలు మా ఆయన తిరిగి దెబ్బ కొట్టరండి. కాకపోతే నేను అవుతా నేనే తిడతానండి. కాకపోతే చూసారు ఉల్లిపాయలు అంత పనిష్మెంట్ అట్లా. ఈ ఉల్లిపాయలు ఏంటి వీటికి అంత ధర్మమో చెప్పండి. ఇప్పుడు మనం పచ్చిపులుసు చేసేసుకుందాం. ఇదిగోండి కొత్త చింతపండు ఆరబెట్టేసుకున్నానండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు చక్కగా మగ్గ పెట్టేసాను. ఇదిగో దానికి సంబంధించి సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తారు కదండి. చక్కగా చక్కగా మంచిగా ఈ విధంగా తీసుకుంటాను. బాగా ఎంత నలిపితే అంత కారం దిగుతండి. అసలు పచ్చిపులుసు చక్క ఎంత బాగుంది అనుకున్నారండి. అసలు బాగుంది మాంసం కూర కూడా మంచిదండి. పచ్చిపులుసు తక్కువ దిమ్మగడ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా కాలుతుందండి. కాకపోతే వేడిగా తీసుకుంటే తప్ప ఇది మొత్తం కలవదండి. ఇది కూడా ఈ విధంగా దీన్ని కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే చక్కగా ఈ చింతపండు రసం మొత్తం మళ్ళీ తీసుకోవాలండి. ఒక్కొక్క చింతకాయ కదండి, కొత్త చింతపండు అండి. చాలా బాగుంటుంది పులుసు. అంటే మరి పచ్చ పులుపు, తీపి పులుపు రెండు ఉంటాయండి. ఇది బాగా నానిన తర్వాత ఇది పిసికేసి ఇందులో పోసేద్దామండి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసుకొని కొద్ది పందాలు వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే పచ్చిపులుసు ఈ విధంగా చేసుకుంటానండి. నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.